రైట్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ ప్రాజెక్టులకు ప్రగతికి రంగం సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లాలో పర్యటిస్తూ సాగునీటి ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్ల పురోగతిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కీలక ప్రాజెక్టులపై ఏరియల్ సర్వేలు, సమీక్షా సమావేశాలు, బహిరంగ సభలు కూడా ఉండడంతో పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 రోజుల పాటు కీలక పర్యటన చేయనున్నారు. ఈ నెల 4వ తేదీన ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లాకు చేరుకుని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి పలు ప్రాజెక్టుల స్థితిగతులను స్వయంగా పరిశీలించనున్నారు. ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, బ్యారేజీల పురోగతిపై సమగ్ర సమీక్ష ఈ పర్యటనలో ప్రధానంగా ఉండనుంది. 4వ తేదీ పర్యటనలో భాగంగా సీఎం మక్తల్ నియోజకవర్గానికి చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్నారు. అలాగే కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదించిన బ్యారేజీల నిర్మాణ స్థితిగతులను ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు. అనంతరం దూరాల ప్రాజెక్టు, కోయిల్ సాగర్, ఆర్టీఎస్ వంటి కీలక ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష జరగనుంది. సాయంత్రం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సోమశిలకు చేరుకుని అక్కడే బస చేసే అవకాశం ఉంది. రాత్రి అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాజెక్టుల పురోగతి, నీటి వినియోగం, పనుల వేగం వంటి అంశాలపై వివరాలు తెలుసుకోనున్నారు. 5వ తేదీన సీఎం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను పరిశీలించనున్నారు. భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడి పనుల స్థితిని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మక్తల్ ప్రాంతంలో హెలిప్యాడ్, రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జూరాల ప్రాజెక్టు సహా పలు నీటిపారుదల నిర్మాణాలను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. పర్యటనకు ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తంగా ఈ 2 రోజుల పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడమే కాకుండా భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా కీలకంగా మారనుంది.